ఈరోజు సుమారుగా 126కు పైగా మావోయిస్టులు లొంగిపోనున్నారు తెలంగాణలో. ఇటు ఛత్తీస్గఢ్‌కి సంబంధించిన కొంతమంది, ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కొంతమంది, మొత్తం కూడా 126 మందికి పైగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుమారుగా 124 వెపన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్‌లో చూస్తున్నాం. ఏవైతే మనం వెపన్స్ కనపడతా ఉన్నాయో అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి హై ఎండ్ నుంచి లో ఎండ్ వరకు ఏవైతే రైఫిల్స్ ఉన్నాయో, మిషనరీ గన్స్ ఉన్నాయో, వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏకంగా సుమారుగా కొన్ని వందల రౌండ్లకు సంబంధించిన బుల్లెట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. వీటన్నిటిని కూడా ఈరోజు లొంగిపోయిన సందర్భంలో వీరందరూ కూడా సుమారుగా 126 మందికి పైగా, ఇటు మహిళలు, పురుషులు అందరూ కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం మార్చి ఎండ్ కల్లా అందరినీ మావోయిస్టులు లేకుండా లేని రాష్ట్రం చేస్తాం, దేశాన్ని చేస్తాం అన్న నినాదానికి ఈరోజు మొత్తం కూడా అందరూ కూడా లొంగిపోవడం జరుగుతోంది. పునరావాసం కల్పించి వారందరికీ కూడా భరోసా ఇచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా ఇంతమంది సుమారుగా 126 మంది లొంగుబాటు అనేది మామూలు విషయం కాదు. ఇంతమంది ఒకసారి లొంగిపోవడం, ప్రభుత్వం ముందుకు రావడం, ఎందుకంటే వారందరూ కూడా అడవులలో ఉండి ఇన్నాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్నో ఎదురుదొడుకులు ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అన్ని దళాలు కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్గా ఈరోజు ఏవైతే మావోయిస్టులు 126 మంది ఎవరైతే ఈరోజు పోలీసుల ముందు సమక్షంలో లొంగిపోయారో వారందరినీ కూడా చివరి దళంగా చెప్తా ఉన్నారు. వీరందరినీ కూడా వీరి తర్వాత మిగతా అందరూ కూడా ఎవరైనా ఉంటే కూడా లొంగిపోవాలంటూ చెప్తా ఉన్నారు. మనం చూస్తున్న వెపన్స్ అన్నీ కూడా సుమారుగా 124 పైగా వెపన్స్ ఉన్నాయి. అన్నీ కూడా హైలీ ఎక్విప్డ్ నుంచి పురాతన వెహికల్స్ వరకు ఉన్నాయి. అన్నిటి కూడా వాటన్నిటిని చాలా వరకు కూడా మావోయిస్టులకు ఇప్పుడు హై అండ్ ఎక్విప్మెంట్స్, వాటిని గన్స్కి రబ్బర్ బ్యాండ్స్ గతంలో చూసాం. లొంగిపోయిన 100 మంది మావోయిస్టుల దగ్గర ఉన్న వెపన్స్ కూడా వాటికి రబ్బర్ బ్యాండ్స్ వేసి వాటికి సుమారుగా ఆల్టరేషన్ చేసుకొని వాడుతూ ఉన్నారు. అవి పేలొచ్చు, వారి చేతులను పేలొచ్చు, ఎందుకంటే అంత పాత గన్స్ని కూడా వారు అలాగే వాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న భరోసా మేరకు వీరందరూ కూడా లొంగిపోవడం జరిగింది. అవన్నిటిని కూడా ఒక క్లాస్ రూమ్లో పెట్టడం జరిగింది. సుమారుగా 124 పైగా వెపన్స్ని వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొన్ని వందల రౌండ్కి సంబంధించిన బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొత్త ఇల్లు, వారికి కావాల్సిన వనరులు, డబ్బులు, జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి గల అన్ని అవకాశాలు ఇస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కొన్ని దళాలు చిన్న కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. వారు కూడా లొంగిపోతే మార్చి 30 నాటికి మావోయిస్టులో ఉండరంటూ కూడా చెప్తున్నారు. కానీ మావోయిస్టు దళాలు జరుగుతున్న ఎన్కౌంటర్ల పరిణామం నేపథ్యంతో అందరూ కూడా భయానికి గురై ఎన్కౌంటర్లో చనిపోతా అనే నేపథ్యంలో అందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. మరి ప్రాణాలకి తెగించి కొంతమంది అడవులు కాపాడుతూ ఉంటారు, కొంతమంది కొంతమంది విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు. ఇలాంటి వారందరికీ కూడా చాలా వరకు కూడా పోలీస్ ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. మిగిలిన వారందరూ కూడా ఎన్కౌంటర్ బారిన పడకముందే లొంగిపోతే జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్టు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు సుమారుగా 126 మంది అంటే అందరూ కూడా స్త్రీలు, పిల్లలు, సుమారుగా అందరి వయసు 19, 18, 21, 25 ఈ వయసు గల మహిళలే ఉండడం జరిగింది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలన్నీ కూడా లోపల పెట్టడం జరిగింది. వారందరితో సమక్షంలో వారికి కావాల్సిన వనరులన్నీ కల్పిస్తూ ఉంటూ చెప్తా ఉన్నారు. అన్ని వెపన్స్ కూడా లోపల సెట్ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవ్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.